డాక్టర్ దాదేస్ ఆయుర్ అండ్ నేచర్ క్యూర్ తరఫు నుంచి అందరికీ నమస్కారం. డాక్టర్ వెంకట్ గారి ఆధ్వర్యంలో మోకిలాపిల్లిగుండ్ల గ్రామంలో మన ఆయుర్వేద ఆశ్రమం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ వెంకట్ గారు పారంపర్య వైద్య విధానంతో అందరికీ సేవలు అందిస్తున్నారు. ఎక్కడా తగ్గని దీర్ఘకాలికమైన వ్యాధులకి కస్టమైజ్డ్ మెడిసిన్ అనేది మేము ఇక్కడ ప్రిపేర్ చేసి అందరికీ అందిస్తున్నాము. ఒకవేళ ఎవరైనా కూడా ఈ వైద్య విధానాన్ని నేర్చుకోవాలి అని అనుకుంటే వాళ్ళకు కూడా తప్పకుండా నేర్పిస్తున్నాము. ఈ కాలంలో మనము చాలా సులభంగా చాలా ఈజీగా చేసుకునే పద్ధతుల్లో నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తాను ఈరోజు. ఇంట్లోనే మనము ఈ చిట్కా దేనికోసం అంటే నొప్పులు, కీళ్ళ నొప్పులు. సో మనకు ఈ కాలము మనం చేసే పని వల్ల ప్లస్ కాల్షియం లోపము, విటమిన్ డి లోపం వల్ల ప్రతి ఒక్కరికి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళకి అందరికీ కూడా మోకాళ్ళ నొప్పి సమస్య, నడుము నొప్పి సమస్యలు, మెడ నొప్పి సమస్యలు, కీళ్ళు అనేవి కంప్లీట్గా జాయింట్ పెయిన్ సమస్యలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఒక నలుగురు ఉంటే ఇద్దరికి ఖచ్చితంగా ఈ సమస్యలు అనేవి ఉంటాయి. సో ఇలాంటి సమస్యలకి మనం ఒక చిన్న చిట్కా ఇంట్లో చేసుకోవచ్చు. ఏంటి అని అంటే ఇసుక మనకు ఈజీగా దొరుకుతుంది కదా, ఇసుక అనేది తీసుకొని దాంట్లో మీరు ఇప్సమ్ సాల్ట్ అని మీకు అవైలబుల్గా ఉంటుంది. మాగ్నీషియం సల్ఫేట్ అని అంటాము దాని కెమికల్ కంపోజిషన్ వచ్చేసి. సో ఆ ఇప్సమ్ సాల్ట్ అది తీసుకొని ఒక 10 to 20 grams ఇప్సమ్ సాల్ట్, దాంట్లో మీరు ఇసుక అంటే ఒక గుప్పెడంత ఇసుక తీసుకొని దాంట్లో మిక్స్ చేస్తూ మీరు కాసేపు వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత రోస్ట్ చేసినట్టు పెన్నం మీద రోస్ట్ చేసి, ఐరన్ బాణలి అయితే చాలా మంచిది చూడండి, దాని మీద రోస్ట్ చేసినట్టు చేసిన తర్వాత ఈ ఉప్పును మిక్స్ చేసి మీరు ఒక మూటలాగా కట్టి ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్రాంతంలో మీరు ఏ రకమైన ఒక ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. నువ్వుల నూనె కానివ్వండి, లేకపోతే మీరు ఏదైనా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని, గార్లిక్ ఆయిల్, ఏదైనా ఒక ఆయిల్ అప్లై చేసుకొని ఆ ఏరియా మీద ఆ మూట కట్టేసుకొని ఒక కాటన్ బట్టలో ఈ మూటను మనం కట్టేసుకొని దాని మీద జాయింట్ మీద మనము కానీ ఇలా పాల్టిస్ లాగా మనం మసాజ్ చేయగలిగితే చాలా బాగుంటుందండి. ఈవెన్ స్వెల్లింగ్స్, జాయింట్ పెయిన్స్ వల్ల చాలా మందికి ఉబ్బులు వస్తూ ఉంటాయి. సో ఆ స్వెల్లింగ్స్ మోకాళ్ళ మీద, మీ జాయింట్స్ మీద, నడుము మీద మీరు కానీ ఈ ట్రీట్మెంట్ చేసుకోగలిగినారు అంటే చాలా బాగుంటుంది. ఈ ట్రీట్మెంట్నే మనము ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చేస్తాం కదా, ఆ పద్ధతిలో మనము పోట్లీ మసాజ్ అంటాము. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. చాలా చిన్న చిట్కా ఇది. ఇంట్లో మీరు దీంట్లోనే మీరు రకరకాలమైన ఆకులు అంటే మనకు మెయిన్గా వచ్చేసి వావిలాకు కానీ మీరు మిక్స్ చేసుకొని దాని పేస్ట్ లాగా చేసి జ్యూస్ని మీరు దీంట్లో మిక్స్ చేసుకోగలిగితే ఇంకా బాగా పనిచేస్తుంది. మీరు ఈ చిట్కా కానీ చేసుకోగలిగితే మీకు చాలా శాతం రిలీఫ్ అనేది ఉంటుంది. అది కాకుండా మీరు మన దగ్గర ఒక చాలా మంచి పెయిన్ ఆయిల్ అనేది ఉందండి. సో ఈ ఆయిల్లో మనము నిరుగుండి, ఉమ్మెత్త ఆకు రసము ప్లస్ నువ్వుల నూనె, గార్లిక్ ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్న అన్నీ కూడా మనం మూలికలు దీంట్లో వేస్తాము. ఇది వేసి కంప్లీట్గా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేస్తాము. ఇది అప్లై చేస్తూనే మీకు చాలా వరకు ఫస్ట్ టైంలోనే మీరు మంచి రిజల్ట్ అనేది చూడగలుగుతారు. ప్లస్ దాంతోపాటు రామరసం అనేది ఇంకొక ఆయిల్ ఉంటుంది. సో ఈ ఆయిల్ అనేది దీని బెనిఫిట్ ఏంటి అని అంటే ఇది యాక్చువల్గా మనకి కంప్లీట్గా యాంటీవైరల్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే ఏంటి, మనకు సైనస్ సమస్యలు ఉంటాయి, కఫం సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది, కోల్డ్, జలుబు, దగ్గు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి మనకి. సో చిన్న పిల్లోళ్ళకి ఏం వాడాలో ఏం వాడకూడదో అనేది చాలా భయం వేస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్లకు 5 ఏళ్ల పిల్లోళ్ళ లోపల వరకు మనం 1 to 2 drops ఒక గోరువెచ్చని నీళ్ళలో మనం మిక్స్ చేసుకొని ఇది కానీ తీసుకోగలిగినాము అంటే చాలా బాగా పనిచేస్తుంది. మన కఫం సమస్య అనేది ఒక వారం లోపలనే తొందరగా మనకు రిలీజ్ అయిపోతుంది, ఫ్రీ అవుతుంది, ముక్కు ఫ్రీ అవుతుంది. ఎవరికైనా కూడా ఫ్రీక్వెంట్గా డస్ట్ అలర్జీ సమస్యలు ఇలాంటివి ఉన్నాయి అని అంటే వాళ్ళు ఒక కర్చీఫ్లో మనం ఒక 2 to 3 drops ఈ రసం, ఆ రామరసం అనేది మనం తీసుకొని వాసన చూడగలిగితే రోజు చాలా బాగా పనిచేస్తుంది. ప్లస్ నొప్పులు ఉన్న వాళ్ళు, చాలా బాగా ఎక్కువగా నొప్పులు ఉన్నాయి, వాపులు ఉన్నాయంటే ఈ ఆయిల్ ప్లస్ ఈ రెండు కూడా మిక్స్ చేసుకొని మనము అప్లై చేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మోకిలాపిల్లిగుండ్ల గ్రామంలో ఉన్న మన ఆయుర్వేదిక్ ఆశ్రమంలో మనం చాలా రకాల కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నాము. సో మెయిన్గా వచ్చేసి పౌర్ణమి, పుష్యమి నక్షత్రం ప్లస్ అమావాస్య నక్షత్రం, ఈ 3 నక్షత్రాల్లో మేము ఇక్కడ క్యాంప్స్ అనేది చేస్తూ ఉంటాము. పౌర్ణమి, అమావాస్య చేస్తున్న క్యాంప్స్లో
మనం ఐ డ్రాప్స్, నేజల్ డ్రాప్స్ అండ్ తీర్థ ప్రసాదాలు ఇస్తూ ఉంటాం. సో ఇవి ఎలా పనిచేస్తాయంటే, ఆ రోజు తీసుకున్న పౌర్ణమి రోజు మనకు ఫుల్ మూన్ డే కదా, ఫుల్ మూన్ నైట్ కదా. సో ఆ రోజు ఏంటంటే ఆ వెన్నెల కింద ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తాము, మెడిసిన్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఆ రోజు ఆ ఘడియల్లో తీసుకుంటే మనకు బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ చాలా మంచిగా బూస్టప్ అవుతుంది. ప్లస్ ఎలాంటి మనకు వ్యాధులు అనేవి, ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా మనకు ముందే కాపాడుతుంది. ఈ మధ్య కోవిడ్ అని చాలా భయంగా ఉన్నాం కదా, పాండమిక్ వచ్చేసింది ఒకేసారి. సో అలాంటి భయాలు ఏవి లేకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ప్లస్ ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ ఇమ్యూనిటీ వీక్గా ఉన్నా, బ్రెయిన్ సమస్యలు ఏవైనా ఉన్నా, ప్లస్ మీకు ఐ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సైనస్ ఇబ్బందులు, మైగ్రేన్ ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు, దీర్ఘకాలికమైన ఇబ్బందులు ఏవి ఉన్నా కూడా అమావాస్య పౌర్ణమి తీర్థ ప్రసాదము, నేజల్ డ్రాప్స్, ఐ డ్రాప్స్ కానీ మీరు తీసుకుంటే చాలా మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్లస్ దాంతో పాటు పిల్లల కోసం కూడా, అంటే 0 years నుంచి 16 years లోపల ఉన్న పిల్లలకి ఎదుగుదల కోసము, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసము, వాళ్ళ గ్రోత్, హైట్, చర్మకాంతి దాని సంబంధంగా బాగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి పుష్యమి నక్షత్రం రోజు స్వర్ణబిందు ప్రాశన అని మేము ప్రొవైడ్ చేస్తున్నాం అందరికీ కూడా. సో అదేంటంటే బంగారు భస్మంతో తయారు చేసిన ప్రసాదం అండి. అది పాతకాలం, అంటే ఒక 5000 సంవత్సరాల నుంచి మనకు ఋషిమునులు చెప్తున్న ఫార్ములా. ఆ ఫార్ములాని ఇక్కడ మేము చెప్పాలి అంటే మనకు హైదరాబాద్ ప్రాంతంలో ఓన్లీ మనం మాత్రమే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. చిన్నజీఆర్ స్వామి గారు ఇంకా మేము ఈ పద్ధతిని పాటిస్తున్నామండి. సో పుష్యమి నక్షత్రం రోజు కూడా పిల్లల ఎదుగుదల కోసం, ఆటిజం పిల్లలు ఉన్నా, మాట రాకపోయినా, స్పీచ్ డిలే ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి ఫ్రీ క్యాంప్స్ అనేవి చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉచితంగానే చేస్తున్నాము. అది కాకుండా మనం డాక్టర్ దాదే సాయుర్ అండ్ నేచర్ క్యూర్లో నిత్య అన్నదానం సేవ అనేది చేస్తున్నాం. మార్నింగ్ ఎవరైనా కూడా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అల్పాహారము ప్లస్ భోజన వ్యవస్థ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. పౌర్ణమి అమావాస్య అప్పుడు కూడా క్యాంప్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా భోజనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇలాంటి సేవలు అనేది డాక్టర్ వెంకట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.